Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, welcome to my YouTube channel Commerce Everybody. Dear students, now I am going to explain the precautions to be taken by a banker while opening and operating an account of joint stock company. విద్యార్థులారా, జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క పేరు మీద ఖాతా తెరచి దానిని నిర్వహించేటప్పుడు బ్యాంకరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. In this video we will cover about the meaning of joint stock company, precautions adopted by a banker while opening accounts with joint stock company, documents required for opening bank account of joint stock company. అంటే విద్యార్థులారా, ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే అంశాలు ఏంటంటే, ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క పరిచయము లేదా దాని అర్థం చూస్తాము. జాయింట్ స్టాక్ కంపెనీ పేరు మీద ఖాతా తెరిచేటప్పుడు బ్యాంకరు గమనించే లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూస్తాము. అదేవిధంగా ఖాతా తెరిచేటప్పుడు బ్యాంకరు తీసుకోవాల్సిన వివిధ రకాలైన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం విద్యార్థులారా. ఈ మూడు అంశాలు ఈ వీడియోలో మీకు కవర్ అవ్వబోతున్నాయి. నౌ విల్ సీ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క పరిచయం గురించి చెప్తాను విద్యార్థులారా. ఎ జాయింట్ స్టాక్ కంపెనీ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956. భారతదేశంలో కంపెనీల చట్టం 1956 ప్రకారము రిజిస్టర్ కాబడిన లేదా నమోదు కాబడిన కంపెనీని మనం జాయింట్ స్టాక్ కంపెనీ అంటాము. ఇట్ ఈస్ ఎ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఫార్మ్డ్ ఫర్ సమ్ కామన్ పర్పస్ విత్ క్యాపిటల్ డివైజబుల్ ఇంటూ పార్ట్స్ నోన్ యాజ్ షేర్స్. విద్యార్థులారా, జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఒక కొంతమంది స్వచ్ఛంద వ్యక్తుల కలయిక. అంటే ఇక్కడ ఎలాంటి ప్రోద్బలం ఉండదు, ఎలాంటి నిర్బంధం ఉండదు. కామన్గా ఎవరికైతే కొన్ని అవసరాలు ఉంటుంటాయో లేదా కొన్ని ప్రాధాన్యతలు ఉంటుంటాయో వాటిని పొందడానికి లేదా వాటిని తీర్చుకోవడానికి కొంతమంది వ్యక్తులు స్వచ్ఛందంగా ఒక సమూహంగా లేదా ఒక సంఘంగా ఏర్పడుతుంటారు విద్యార్థులారా. ఈ సంఘంలో లేదా ఈ యొక్క సమూహంలో సభ్యత్వం తీసుకోవాలంటే ఈ కంపెనీ యొక్క మూలధనాన్ని వాటాలుగా విభజించి వాటిని జారీ చేయడం జరుగుతుంటుంది విద్యార్థులారా. కంపెనీ మొత్తం మూలధనాన్ని కొన్ని సమభాగాలుగా విభజించి వాటిని ప్రజలకు జారీ చేయడం జరుగుతుంటుంది. వాటిని వాటాలు అంటుంటాము. A person who buys shares is known as shareholder. It means a person who purchased the offered shares of a company is known as shareholder. ఎవరైతే కంపెనీ జారీ చేసిన వాటాలను కొనుగోలు చేస్తారో వారిని మనం వాటాదారునుగా అంటుంటాము. వాళ్ళను వాటాదారులు అని మనం చెప్పుకుంటాం విద్యార్థులారా. అండ్ షేర్ హోల్డర్స్ ఆర్ రియల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. ఈ వాటాదారులే కంపెనీ యొక్క నిజమైన యజమానులు. ఇట్ హ్యాస్ సపరేట్ లీగల్ ఎంటిటీ అండ్ కార్పొరేట్ పర్సనాలిటీ ఇన్ ద ఐ ఆఫ్ లా. విద్యార్థులారా, ఈ కంపెనీ అనేది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని లేదా గుర్తింపును కలిగి ఉంటుంటుంది. అదేవిధంగా కార్పొరేట్ వ్యక్తిత్వాన్ని కంపెనీ దృష్టిలో కలిగి ఉంటుంటుంది. అంటే వ్యక్తులు ఏ విధంగా వస్తువులను లేదా ఆస్తులను కొనుగోలు చేయగలరో అదేవిధంగా ఈ కంపెనీ కూడా ఒక ప్రత్యేక పేరుతో, ఉదాహరణకు భారత్ ఎంటర్ప్రైజెస్ లేదా రిలయన్స్ ఇండస్ట్రీస్ లేదా వెంకటేశ్వర అండ్ కంపెనీ
ఇవన్నీ రకరకాల కంపెనీలు విద్యార్థులారా, వాటికంటూ ఒక పేరు ఉంటుంటుంది. కంపెనీ ఈ చట్టం దృష్టిలో ఒక వ్యక్తిగానే ఉంటుంటుందన్నమాట. కంపెనీ ఈజ్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా. చట్టం చేత, అంటే కంపెనీల చట్టం 1956 చేత క్రియేట్ చేయబడిన లేదా నమోదు చేయబడిన వ్యక్తిని లేదా వ్యక్తిగా మనం ఈ కంపెనీని గుర్తిస్తుంటాం విద్యార్థులారా. నౌ we'll see the precautions to be taken by a banker while opening an account on Giant Stock Company's name. ఒక జాయింట్ స్టాక్ కంపెనీ పేరు మీద బ్యాంకరు ఖాతా తెరిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా నిబంధనలు లేదా నియమాలు ఏంటో చూద్దాం విద్యార్థులారా. కంపెనీ అనేది ఒక వ్యక్తి, అయితే కల్పిత వ్యక్తిది, సాధారణ వ్యక్తి కాదు. కంపెనీ ఈజ్ నాట్ ఏ బోర్న్ పర్సన్ యాజ్ లైక్ యూ అండ్ మీ. మనలాగా జన్మించిన వ్యక్తి కాదు కంపెనీ. కంపెనీ అనేది కల్పించబడిన వ్యక్తి కంపెనీ చట్టం ప్రకారము. కాబట్టి కంపెనీ పేరు మీద సాధారణంగా సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయరు. కంపెనీ పేరు మీద సాధారణంగా కరెంట్ అకౌంట్సే ఓపెన్ చేస్తుంటారు విద్యార్థులారా, మీరు ఇది గమనించాలి. అండ్ వైల్ ఓపెనింగ్ అన్ అకౌంట్ విత్ ద బ్యాంక్ విత్ ద జాయింట్ స్టాక్ కంపెనీ, బ్యాంక్ షుడ్ టేక్ ద ఫాలోయింగ్ ప్రికాషన్స్. విద్యార్థులారా, మరి బ్యాంకులు ఈ జాయింట్ స్టాక్ కంపెనీ పేరు మీద ఖాతాలు తెరచేటప్పుడు గమనించవలసిన లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం చూద్దాము. నెంబర్ 1, చెకింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్. కంపెనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను తనిఖీ చేయాలి. ఏంటా పత్రాలు? ఏ banker must check the documents of the company like certificate incorporation, certificate of business commencement, memorandum of association and articles of association. These 4 documents are to be checked by the bank officials before opening an account of Giant Stock Company in their banks. విద్యార్థులారా, బ్యాంకరు జాయింట్ స్టాక్ కంపెనీ పేరు మీద తమ బ్యాంకులో ఖాతా తెరిచే ముందుగా బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను చెక్ చేయాలి, తనిఖీ చేయాలి. ఏంటా పత్రాలను గమనిస్తే కంపెనీ యొక్క నమోదు పత్రము, ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ. విద్యార్థులారా, కంపెనీ యొక్క దరఖాస్తును పరిశీలించిన రిజిస్ట్రారు, కంపెనీల రిజిస్ట్రారు వాటి పట్ల సంతృప్తి చెందినట్లయితే కంపెనీని నమోదు చేయడానికి ఒక సర్టిఫికేట్ ఇస్తుంటారు. దానిని కంపెనీ నమోదు పత్రం అంటాము. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ బిజినెస్ కమిట్మెంట్, వ్యాపార ప్రారంభ ధృవపత్రము. కంపెనీ నమోదైన తర్వాత if the company is a giant public company, then it requires to obtain another certificate named as certificate of business commencement. ఒకవేళ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అయితే వ్యాపార ధృవపత్రం పొందిన వెంటనే వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ అయితే, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే ఈ కంపెనీ నమోదు పత్రంతో పాటు వ్యాపార ప్రారంభ ధృవపత్రం కూడా పొందాలి. దాన్ని పొందడానికి కొన్ని ఫార్మాలిటీస్ కంపెనీ ప్రమోటర్స్ పూర్తి చేయాల్సి ఉంటుంటుంది విద్యార్థులారా. మినిమం సబ్స్క్రిప్షన్ను కలెక్ట్ చేసుకోవాలి. దెన్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆఫ్ ద కంపెనీ. మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ అంటే కంపెనీ సంస్థాపన పత్రము. ఇది కంపెనీకి రాజ్యాంగం లాంటిది. ఇది కంపెనీకి మరియు బాహ్య వ్యక్తులకు ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంటుంది. కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నీ ఇందులో ఉంటుంటాయి. సహజంగా ఇందులో 6 క్లాజులు ఉంటాయి విద్యార్థులారా. దెర్ ఆర్ 6 clauses ఇన్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్. అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, కంపెనీ నియమావళి విద్యార్థులారా. ఈ నియమావళి పత్రము కూడా మరొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇందులో కంపెనీకి మరియు కంపెనీలో పనిచేసే అధికారులకు లేదా ఉద్యోగస్తులకు మధ్య ఉండే సంబంధాల గురించి తెలియజేస్తుంటుంది. తర్వాత ఈ విధంగా ఈ 4 డాక్యుమెంట్స్ను బ్యాంకులు చెక్ చేయాలి. దాంట్లో ఉండే అంశాలను గురించి పూర్తిగా అవగాహన కల్పించుకోవాలి. నెక్స్ట్, చెకింగ్ ఆఫ్ రిజల్యూషన్, తీర్మానాలను. కంపెనీ తరపున అకౌంట్ ఓపెన్ చేయడానికి చేసిన తీర్మానాలను కూడా బ్యాంకరు చెక్ చేయాలి విద్యార్థులారా. రిజల్యూషన్ ఆఫ్ ఎ కంపెనీ మస్ట్ బి చెక్డ్. ఇట్ మస్ట్ బి సైన్డ్ బై ద చైర్మన్ అండ్ సెక్రటరీ ఆఫ్ ద కంపెనీ. ఇట్ మస్ట్ కంటైన్
సమ్ డాక్యుమెంట్స్. విద్యార్థులారా, ఈ యొక్క కంపెనీ యొక్క తీర్మానాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ తీర్మానం మీద కంపెనీ యొక్క చైర్మన్ మరియు కంపెనీ సెక్రటరీ సంతకాలు చేస్తుండాలి. ఈ తీర్మానానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా దానికి అవసరం. విద్యార్థులారా, ద నేమ్ ఆఫ్ ఆథరైజ్డ్ పర్సన్స్ హూ విల్ ఆపరేట్ ద అకౌంట్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క ఖాతాను ఎవరు నిర్వహిస్తారో తెలియజేస్తూ అతని యొక్క పేరును ఈ కంపెనీ యొక్క రిజల్యూషన్లో నోట్ చేయాలి. ద నేమ్ ఆఫ్ పర్సన్ హూ విల్ ఎగ్జిక్యూట్ ద డాక్యుమెంట్ ఆన్ బిహాఫ్ ద కంపెనీ. కంపెనీ తరపున కావలసిన పత్రాలను బ్యాంకర్కి ఎవరైతే సబ్మిట్ చేస్తారో వారి పేర్లు కూడా అందులో ఆ తీర్మానంలో నమోదు చేయబడి ఉండాలి. విద్యార్థులారా, ఆల్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ రిలేటెడ్ టు పవర్స్ అబౌట్ బారోయింగ్, లెండింగ్, మార్టిగేజ్ delegated by the company must be checked carefully with the banker. విద్యార్థులారా, ఈ కంపెనీ తరపున ఎవరైతే బ్యాంకు వద్ద అప్పు తీసుకోవడానికి అధికారం కలిగి ఉంటుంటారో లేదా కంపెనీ ఆస్తులను తనఖా పెట్టుటకు లేదా తాకట్టు పెట్టకు అధికారం కలిగి ఉంటారో వారి వివరాలను కూడా ఈ యొక్క తీర్మానంలో నమోదు చేయాలి లేదా తీర్మానంలో గుర్తించాలి. విద్యార్థులారా, లేదా లిఖించబడి ఉండాలి. విద్యార్థులారా, వీటన్నింటి బ్యాంకులు జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా డైరెక్టర్స్ అకౌంట్ ఇన్ ద సేమ్ బ్యాంక్. డైరెక్టర్స్ అకౌంట్ ఇన్ ద సేమ్ బ్యాంక్ మీన్స్ అకౌంట్స్ ఆఫ్ కంపెనీ అండ్ పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ ద డైరెక్టర్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ బ్యాంక్. ఎ బ్యాంకర్ షుడ్ కీప్ an eye that there should be no wrongful conversion of funds between the directors and the company. విద్యార్థులారా, కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ యొక్క ఖాతాలు కూడా అదే బ్యాంకులో కలిగి ఉండాలి లేదా అదే బ్యాంకులో నిర్వహిస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఖాతాలని గురించి బ్యాంకులు ఎప్పుడు జాగ్రత్తగా గమనించాలి, వాటి మీద ఒక కన్ను వేయాలి. ఖాతాలో ఈ యొక్క డైరెక్టర్ల యొక్క ఖాతాలోకి కంపెనీ యొక్క మొత్తాలు ఏమన్నా బదిలీ అవుతున్నాయా లేదా ఈ డైరెక్టర్ల ఖాతా నుండి కంపెనీ ఖాతాకైనా డబ్బులు బదిలీ అవుతున్నాయా అనే విషయాల్ని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే డైరెక్టర్స్ ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కంపెనీ, దే ఆర్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద కంపెనీ, దే ఆర్ ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ నిర్వహించేవారు వారు. కంపెనీ యొక్క అన్ని విషయాల పట్ల వాళ్ళకి అధికారం ఉంటుంటుంది కాబట్టి సహజంగా కంపెనీ నిధులు దుర్వినియోగం అవకాశం ఉంటుంటుంది వీరి ద్వారా. కాబట్టి వీరి మీద ఎప్పుడు బ్యాంక్ ఒక కన్నేసి ఉండాలి. నెక్స్ట్, చెకింగ్ ఆఫ్ లిమిట్ మీన్స్ ఎ బ్యాంకర్ మస్ట్ చెక్ దట్ ఏ కంపెనీ మే నాట్ యూజ్ ద పవర్ ఆఫ్ బారోయింగ్ దట్ ఏ ఫిక్స్డ్ లిమిట్. బ్యాంకర్ మస్ట్ చెక్ that a company may not use the power of borrowing than of a fixed limit. అంటే విద్యార్థులారా, కంపెనీ తరపున ఎవరైతే వ్యవహరిస్తుంటారో వారికి ఇచ్చిన పరిధికి మించి కంపెనీకి లేదా కంపెనీ తరపున అప్పు వారు చేయకూడదు విద్యార్థులారా. కాబట్టి అప్పు చేయడానికి ఎంత పరిమితి నియమించబడిందో దానిని జాగ్రత్తగా బ్యాంకులు గమనించాలి. ఆ పరిధికి మించి కంపెనీకి రుణాలు ఇవ్వడానికి లేదా లోన్లు ఇవ్వడానికి అవకాశం లేదు విద్యార్థులారా. ఆ విధంగా ఇచ్చినట్టయితే వాటిని వసూలు చేసుకునే సందర్భంలో బ్యాంకరు చాలా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంటుంది. నెక్స్ట్, వైండింగ్ అప్ కేస్. కంపెనీ మూసివేసే సందర్భంలో ఇఫ్ కంపెనీ ఈజ్ ఓన్డ్ అప్ అండ్ లిక్విడేటర్ ఈజ్ అపాయింటెడ్ బై ద బ్యాంకర్ విల్ స్టాప్ ద పేమెంట్ టిల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద లిక్విడేటర్ మీన్స్ విద్యార్థులారా, కంపెనీ కొన్ని సందర్భాల్లో మూసివేయబడుతుంది లేదా పరిసమాప్తి చేయబడుతుంటుంది. అలాంటి సందర్భంలో కంపెనీని కనుక వాళ్ళు క్లోజ్ చేస్తున్న సందర్భంలో జనరల్గా కోర్టు చేత ఒక లిక్విడేటర్ అపాయింట్ చేయబడుతుంటాడు. ఆ విధంగా ఆ లిక్విడేటర్ అపాయింట్ చేసిన తర్వాత ఆయన కంపెనీ ఆస్తులన్నింటినీ అమ్మి అప్పులు తీర్చాల్సి ఉంటుంటుంది. అప్పటి వరకు బ్యాంకరు తనకు రావాల్సిన మొత్తాలని పొందలేడు కాబట్టి ఆ యొక్క అప్పుని వసూలు చేసుకోలేడు. కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా లిక్విడేటర్ చేస్తున్న కార్యకలాపాలని జాగ్రత్తగా బ్యాంకులు గమనిస్తుండాలి. చార్జెస్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్. విద్యార్థులారా, బ్యాంకరు కొన్ని చార్జెస్ ఈ ఖాతాదారుల మీద వేస్తుంటారు. అలాంటి సందర్భంలో కూడా దానికి పరిమితిలో జాగ్రత్తగా గమనించాలి. The banker of a company will also check that
కంపెనీ హ్యాస్ గాట్ ద చార్జ్ ఆఫ్ మార్టగేజ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఆర్ నాట్. అంటే కంపెనీ రుణాలు తీసుకునేటప్పుడు కంపెనీ ఆస్తులను తనఖా చేస్తుంటుంది. ఆ విధంగా తనఖా చేసినప్పుడు ఆస్తుల మీద బ్యాంకర్కు ఎలాంటి అధికారం ఉంది, బ్యాంకర్కు మార్టిగేజ్ చేసినవి మొదటి తనఖానా, రెండవదా, మూడవదని గమనించాలి. రేపు బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించినప్పుడు వాటిని అమ్ముకోవడానికి బ్యాంకర్కి ఏ ప్రాధాన్యత ఉంది, మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత అనేది జాగ్రత్తగా గమనించాలి విద్యార్థులారా. These are various precautions to be taken over by the banker while opening an account of Giant Star Company. జాయింట్ స్టాక్ కంపెనీ తరపున ఖాతాలు తెరిచేటప్పుడు సహజంగా ఈ విషయాలను బ్యాంకు గమనించాలి. నౌ విల్ సీ అబౌట్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఓపెనింగ్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఏ ట్రూ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. కంపెనీ యొక్క నమోదు పత్రాన్ని దాని జిరాక్స్ తీసుకోవాలి. టాప్ 10 అప్డేటెడ్ మెమోరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. అంటే విద్యార్థులారా అప్డేటెడ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఈ కంపెనీ యొక్క సంస్థాపన పత్రం మరియు నియమావళికి ఏవైనా మార్పులు చేర్పులు చేసినట్లయితే ఆ విధంగా మార్పులు చేర్పులు చేయబడిన ఆ యొక్క డాక్యుమెంట్స్ని వారు బ్యాంకులకి సమర్పించవలసి ఉంటుంది విద్యార్థులారా. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఇది, టాప్ 10 కాదు, కాపీ ఆఫ్ అప్డేటెడ్ మెమోరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్స్, ప్రింటింగ్ మిస్టేక్, దట్ ఈస్ నాట్ టాప్ 10. నెక్స్ట్, కాపీ ఆఫ్ బోర్డ్ రిజల్యూషన్ ఎట్ ద మీటింగ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చేత తీర్మానం చేయబడిన ఆ యొక్క తీర్మానానికి సంబంధించిన నకలు. రిజిస్టర్డ్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ద కంపెనీ చట్ట ప్రకారము ఏ ప్లేస్లో అయితే నమోదు చేయబడిందో, స్థాపించబడిందో దానికి సంబంధించిన ఆ చిరునామాకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది విద్యార్థులారా, దాని జిరాక్స్ కాపీ. నెక్స్ట్, పాన్ కార్డ్ ఆఫ్ ద కంపెనీకి సంబంధించిన పాన్ కార్డును లేదా పాన్ కార్డ్ అప్లికేషన్ అక్నాలజ్మెంట్. సమ్ కేసెస్ ద పాన్ కార్డ్ మే నాట్ ఇష్యూడ్, జస్ట్ దే అప్లైడ్ ఫర్ దట్ and PAN card is not yet issued, for example, then acknowledgement of that PAN card enough for getting off bank account in a bank. Next, power of attorney granted to its employees or officers and managers. కంపెనీకి సంబంధించిన అధికారాన్ని ఎవరికైతే దాఖలు చేయబడిందో లేదా దత్తత చేయబడిందో ఆ విధంగా ఆ సంబంధిత ఉద్యోగస్తులు లేదా అధికారులు లేదా మేనేజర్లకు సంబంధించిన వివరాలను కూడా బ్యాంకులకు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, డిన్ మీన్స్ డైరెక్టర్స్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఈ కంపెనీలో ఎవరైతే డైరెక్టర్గా అపాయింట్ చేయబడినారో వారికి సంబంధించిన ఐడి నెంబర్ ఉంటుంది విద్యార్థులారా. ఎంతమంది డైరెక్టర్ ఉన్నారో వారి యొక్క డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ కూడా కంపెనీకి సంబంధించిన వారి వివరాలను బ్యాంకర్కు అందించాలి. అండ్ ఫైనల్లీ, ఐడి ప్రూఫ్ ఆఫ్ ఆల్ ద వర్కింగ్ డైరెక్టర్స్. కంపెనీలో ప్రస్తుతం ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారో వారికి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ని కూడా ఈ బ్యాంకర్కు సమర్పించాల్సి ఉంటుంది విద్యార్థులారా. దీస్ ఆర్ ద వేరియస్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు గెట్ అన్ అకౌంట్ ఇన్ ఎ బ్యాంక్. విద్యార్థులారా, ఇవి ఒక బ్యాంకులో ఖాతా తెరుచుకోవడానికి లేదా తెరవడానికి కంపెనీ తరపున సబ్మిట్ చేయవలసిన వివిధ రకాలైన ముఖ్యమైన పత్రాలు. సో ఇన్ దిస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద మీనింగ్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ అండ్ ప్రికాషన్స్ టేకెన్ ఓవర్ బై ఎ బ్యాంకర్ వైల్ ఓపెనింగ్ an account to Giant Star Company and important documents to be submitted to the banker for opening an account in the name of a Giant Star Company. విద్యార్థులారా, ఇంకా ఎవరైనా మీలో మన కామర్స్ ఈవెడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి.